హాయ్ అండి, మీరు ఎప్పుడైనా కొబ్బరి బూరెలు తిన్నారా? చూడ్డానికి సేమ్ అరిసెల్లాగానే ఉంటాయి. ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుందన్నమాట. కానీ టేస్ట్లో మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 24 గంటల పాటు నానబెట్టేసుకోండి. మధ్య మధ్యలో నీళ్ళను మార్చుకుంటూ ఉండాలి. నానిపోయిన బియ్యాన్ని నీళ్లు మొత్తం వంచేసి ఇలా ఒక బొక్కల గిన్నెలోకి వేసుకొని ఒక క్లాత్ పైన వేసి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత కొన్ని బియ్యం మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని వచ్చిన పొడిని ఇలా జల్లించుకున్నారంటే మళ్ళీ కొద్దిగా నూక వస్తుందన్నమాట. ఆ నూకని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన బియ్యంతో పాటు మిక్సీ పట్టుకొని తడి బియ్యం పిండి రెడీ చేసుకోవాలి. అలాగే అరచిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకొని 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు బెల్లం పొడి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి పాకాన్ని రానివ్వాలి. పాకాన్ని ఇలా నీళ్ళలో వేసుకున్న తర్వాత అది సాఫ్ట్ ఉండలాగా వచ్చిందంటే కరెక్ట్ పాకం వచ్చినట్లు. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి అలాగే కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసి పిండిని ఒక అరగంట పాటు నాననివ్వండి. ఆ లోపు పిండి కాస్త గట్టిపడిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా కవర్ పైన కానీ అరిటాకు పైన కానీ ఇలా చిన్న అరిసెల్లాగా ఒత్తుకొని వేడిగా ఉండే ఆయిల్లో వేసి ఇలా గరిటెతో ఆయిల్ని దానిపైకి వేసుకుంటూ ఉన్నారంటే బూరె చక్కగా పొంగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా కాల్చేసుకొని తీసేసుకోవడమే. ఇలా చేసుకున్నారంటే చాలా బాగా కుదురుతాయి. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.